నమస్తే. నా పేరు డాక్టర్ నాగేందర్ రావు. నేను ఎండీ సైకియాట్రీలో స్పెషలైజేషన్ చేశాను. నన్ను వైద్య నిపుణులు అంటారు. నేను 40 ఏళ్ల సర్వీస్ అయిపోయింది నాది. సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో చేశాను. తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా కూడా రిటైర్ అయినాను. ప్రస్తుతానికి నేను రిటైర్మెంట్ తర్వాత నా ఓన్ క్లినిక్ తిరుమలగిరిలో కండక్ట్ చేస్తున్నాను. ఉదయం పూట, సాయంకాలం పూట పేషెంట్స్కి అవైలబిలిటీ ఉంటాను. మొదట్లో మనము ఈ మానసిక ఆరోగ్యం గురించి ప్రాథమిక అవగాహన కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మామూలుగా మానసిక వ్యాధులు అంటే ఏమిటి అని చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. మానసిక వ్యాధులు ఈ ఫిజికల్ డిసీజెస్ మా శారీరక వ్యాధుల కన్నా కాస్త తేడాగా ఉంటుంది. శారీరక వ్యాధిలో మనకు బీపీ కానీ, షుగర్ కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి. మానసిక వ్యాధులలో ఇవన్నీ పైకి ఏమి కనిపించవు. ఓన్లీ లక్షణాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఎలాంటి లక్షణాలు, ఏది నార్మల్ లక్షణాలు అంటే ఏంది, అబ్నార్మల్ లక్షణాలు అంటే కనుక్కోవడానికి మామూలుగా సమాజంలో కంపేర్ చేసుకుంటే అందరికీలాగా ప్రవర్తన చేస్తూ ఉండి ఏ కాస్త తేడా వచ్చినా, ప్రవర్తనలో లోపం కనిపించినా అది కాస్త గమనించుకొని మానసికంగా తేడా ఉందని అనుకోవాలి. తర్వాత మామూలుగా ఆరోగ్యం అంటే ఓన్లీ ఫిజికల్ ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా. WHO ప్రకారము సంపూర్ణ ఆరోగ్యవంతులంటే ఫిజికల్ హెల్త్ ఉండాలి, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సోషల్ ఆరోగ్యము, స్పిరిచువల్ ఆరోగ్యం కూడా ఉండాలి. ఇవన్నీ కలిపి ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడని అంటారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే మంచి హెల్తీ శరీరంలో మంచి హెల్తీ మైండ్ కూడా ఉండాలి. సో దీని తర్వాత మానసిక వ్యాధులు ఎందుకు వస్తాయి అని కామన్గా అనుకుంటారు. దీనికి కారణము ఎక్కువ జెనెటిక్స్ ప్లే చేస్తూ ఉంటాయి. పేరెంట్స్లో ఎవరికైనా ఉన్నా కానీ, నియరెస్ట్ రిలేటివ్స్లో ఎవరికి ఉన్నా కానీ వాళ్లకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగని వాళ్ళకు ఉన్నందుకు తప్పకుండా రావాలని ఏమీ లేదు. తర్వాత దానికి తోడు పరిస్థితుల ప్రభావం కూడా తోడు కావాలి. జెనెటిక్స్ ఉన్నంత మాత్రాన అందరికీ రావాలని అవసరం లేదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలను నేను. ఒక మొలకెత్తని గింజ, ఒక సీడ్ను మనం అటక మీద పెడితే ఎన్ని రోజులు ఉన్నా కూడా అది మొలకెత్తదు. అదే దాన్ని తీసుకొని భూమిలో పెట్టేసి కొన్ని నీళ్లు పోసేస్తే కొన్ని రోజులు అది మొలకెత్తుతుంది. ఇదే విధంగా జెనెటిక్ అనేది ప్రోన్నెస్, మనకు అది వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మిగతా పరిస్థితుల ప్రభావం లేకుంటే అది రావాల్సిన అవసరం లేదు. దానికోసం మనం ధైర్యంగా ఉండవచ్చు. తర్వాత మానసిక వ్యాధి వచ్చిందనుకోండి, కొన్ని ప్రాథమిక లక్షణాలు అంటే చెప్పాను కదా, మామూలుగా తేడా అంటే కొంతమందికి చెవులలో శబ్దాలు వినిపిస్తుంటాయి, చుట్టూ ఎవరు ఉండరు, శబ్దాలు వినిపిస్తుంటాయి, అనుమానాలు వస్తుంటాయి, ఎవరో వస్తుంటారు, మనం చంపుతుంటారు, విషం పెడుతున్నారు, నాకు నష్టం చేస్తారు, మా ఫ్యామిలీకి నష్టం చేస్తారని భావనలు వస్తుంటాయి. దానికి ఎంత మనం దానికి సర్ది చెప్పినా కూడా, ఎంత ఎవిడెన్స్ చూపెట్టినా కూడా వాళ్ళు నమ్మరు, డెల్యూజన్స్ అంటారు. సో ఇట్లాంటి విపరీత లక్షణాలు. తర్వాత అతి కోపము, తర్వాత అరోగెన్సీ ఉంటుంది, ఫైటింగ్ చేస్తుంటారు, అటాక్ చేస్తుంటారు. లేదు కొంతమంది పూర్తిగా విత్డ్రా అయిపోయి, స్లో అయిపోయి, ఎవరితో ఇంటరాక్షన్ కాకుండా వాళ్ళే ఉండి ముభావంగా ఉండిపోతారు. అట్లాంటి కొన్ని డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. సో ఇట్లాంటి కొన్ని మామూలుగా వాటికన్నా కాస్త భిన్నంగా కనిపించి అది కొన్ని రోజులు ఉండాలి. ఒకరోజు వచ్చేసి మళ్ళీ 2 రోజులు మామూలు అయింది అనుకోండి, అది జబ్బు కాదు, అది ఓన్లీ లక్షణం మాత్రమే. సో లక్షణం వేరు, జబ్బు వేరు. ఈ లక్షణాలు చాలా కాలంగా ఉండి అట్లీస్ట్ ఒక 15-20 రోజులు ఉండి అది వాళ్ళ దైనందిన కార్యక్రమాలలో అడ్డంకి ఏర్పడినప్పుడే అది సిగ్నిఫికెంట్ అంటాము. అది వ్యాధిగా మేము గమనించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ సూచనలు కానీ ఇస్తుంటాం. సో ఇట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? సో దీంట్లో కొంచెం ప్రజలలో కన్ఫ్యూజన్ ఉంది. సైకాలజిస్ట్ అంటే ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు. అసలు సైకాలజిస్టులు అంటే ఏంది, సైకియాట్రిస్టులు అంటే ఏంది, ఈ జబ్బులు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి అనే పెద్ద డౌట్ ఉంటుంది. సో మానసిక శాస్త్రజ్ఞులు అంటే సైకాలజిస్ట్
వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ డాక్టర్స్ కాదు, బేసికల్లీ ఎంబీబీఎస్ ఎండి చేయాల్సిన పని లేదు. వేరాజ్ తర్వాత వాళ్ళు సైకాలజీలో బిఏ ఎంఏ సైకాలజీ చేసి క్లినికల్ సైకాలజీ చేసి స్పెషలైజేషన్ తీసుకుంటారు. వాళ్ళు మామూలు మానసిక సమస్యలు డే టు డే ప్రాబ్లమ్స్ వచ్చేసి డిస్టర్బ్ అయిన వాళ్ళకి సరి అయిన కౌన్సిలింగ్ ఇచ్చేసేసి వాడిని మామూలుగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళు మందులు వాడే పర్మిషన్ వాళ్ళకు ఉండదు. దానికి అపోజిట్గా సైకియాట్రిస్టులు అంటే వీళ్ళు మెడికల్ డాక్టర్స్, ఎంబీబీఎస్ చేసుకొని తర్వాత ఎండి సైకియాట్రీ, ఎండి సైకలాజికల్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసుకొని చేస్తుంటారు. వీళ్లకు ఈ జబ్బులు గురించి పూర్తి అవగాహన ఉంటుంది, జబ్బులు ఎందుకు వస్తాయో అవగాహన ఉంటుంది. సో మామూలు జబ్బులు వస్తున్నాయి అంటే ఒకటి ఆలోచనతో వచ్చేది ఒక టైప్ అయితే, బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ కెమికల్స్ అనేటివి ఉంటుంది, వాటి ఇంబ్యాలెన్స్, డోపమిన్, సిరోటోనిన్, ఎపినెఫ్రిన్ అనే కెమికల్స్ ఉంటాయి. వాటి ఇంబ్యాలెన్స్ వలన మానసిక లక్షణాలు, వ్యాధులు వస్తుంటాయి. సో వాటిని గమనించుకొని వాటికి తగిన వైద్యము మందుల రూపకంగా ఇచ్చుకుంటూ తర్వాత దానికి సరిపడా కౌన్సిలింగ్ ఇస్తూ చేస్తుంటారు. ఇది బేసిక్గా డిఫరెన్సెస్. సో ప్రజలు ఆలోచించుకొని ఓన్లీ సింపుల్ మానసిక సమస్యలు, డే టు డే ప్రాబ్లమ్స్, ఈరోజు ఏదో కొంచెం నష్టమైంది, ఈరోజు ఏదో కొంచెం లాస్ అయింది, ఈరోజు ఫెయిల్ అయినాము, సో అట్లాంటి చిన్న సమస్యలకు కౌన్సిలింగ్ సైకాలజిస్టులు చాలా హెల్ప్ చేస్తారు. అది కాకుండా మరీ తీవ్రతరమై ఇప్పుడు నేను చెప్పినట్టు అవుతేను దైనందిన కార్యక్రమంలో అడ్డం వచ్చేసి చాలా కాలంగా కంటిన్యూస్ ఉంటేను అప్పుడు సైకియాట్రిస్ట్ను సంప్రదించాలి. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అండి. సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు గమనించేసి డయాగ్నోసిస్ చేసి వాళ్ళు చెప్తారు, బాబు మీకు మందులు అవసరమా, కౌన్సిలింగ్ అవసరమా, లేకుంటే రెండు అవసరమా అని విశదీకరించి పేషెంట్స్ చెప్తారు. పేషెంట్స్ వినలేని పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు.